హాయ్ హలో మై డే స్టూడెంట్స్, నేను మీ జోజిబాబు. ఈరోజు మనం ఏపీ ఫారెస్ట్ యాక్ట్ 1967లో మరియు ఏపీ ఫారెస్ట్ అమెండ్మెంట్ యాక్ట్ 2016లో సెక్షన్ 29 గురించి తెలుసుకుందాం. ఈ సెక్షన్ 29 కూడా చాలా ఇంపార్టెంట్ సెక్షన్. నేరం జరిగిన ప్రదేశాన్ని బట్టి కేసు నమోదు చేయుట అనేది మనం నేరము శిక్ష అనే టాపిక్లో నేర్చుకుంటున్నాం. సో నేరం ఎక్కడ జరిగిందంటే ట్రాన్సిట్లో జరిగింది. అంటే రవాణా అవుచుండగా, అటవీ నుంచి రవాణా అవుచుండగా దారిలో జరిగిన ట్రాన్సిట్లో ఉన్నటువంటి కలప కానీ లేదా అటవీ సంపద కానీ విషయంలో నేరం జరిగితే మనం సెక్షన్ 29లో ప్రభుత్వం కొన్ని రూల్స్ ఏర్పాటు చేసింది. ఆ రూల్స్ని అతిక్రమిస్తే శిక్ష ఉంటుందనేది కూడా చూద్దాం. ముందు ఏం రూల్స్ ఏర్పాటు చేసిందో చూద్దాం. సెక్షన్ 29లో ఏం చెప్తుందంటే, కంట్రోల్ ఆఫ్ టింబర్ అండ్ అదర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ ఇన్ ట్రాన్సిట్ అంటే రవాణాలో ఉన్నటువంటి కలప మరియు అటవీ ఉత్పత్తులు కలిగి ఉండుట మరియు రవాణా చేయుటకు నియమాలు ఏర్పరచు అధికారము ప్రభుత్వానికి ఈ సెక్షన్ 29 కింద సబ్సెక్షన్ 1లో ప్రభుత్వము 1లో ఏం చెప్తుందంటే, సెక్షన్ 29 సబ్సెక్షన్ 1 క్లాజ్ ఏలో రాష్ట్రంలోని నదులలో కొట్టుకుని వచ్చు కలప మరియు ఇతర అటవీ ఉత్పత్తులు, అవి కాకుండా భూమిపై లేదా నీటి ద్వారా రవాణా జరుగుతున్న వాటి విషయంలో నియమాలు చేయుట. ఈ సబ్సెక్షన్ 1 క్లాజ్ ఏలో ఇలాగా కొట్టుకుని వస్తున్న కలప, నదుల్లో కొట్టుకుని వస్తున్న కలప లేదా రోడ్డు మీద రవాణా అవుతున్నటువంటి కలప మరియు ఇతర అటవీ ఉత్పత్తుల్ని అవి రవాణాపై నియమాలు చేస్తుంది. అలాగే క్లాస్ బిలో ఏం చెప్తుందంటే, రిజర్వ్ అడవి నుండి 15 కిలోమీటర్ల రేడియస్లో అంటే వ్యాసార్థంలో ఉన్నటువంటి ఎవరైనా వ్యక్తులు నిర్ణీత పేర్కొన్న విలువ ప్రకారం టేకు కలప, ఎర్రచందనం కలప కలిగి ఉండుటకు సంబంధించిన నియమాలని కూడా ప్రభుత్వం ఈ క్లాస్ బి కింద ఏర్పాటు చేస్తుంది ఈ సెక్షన్లో. అలాగే సెక్షన్ 29 సబ్సెక్షన్ 2లో ఏం చెప్తుందంటే, అధికారులు ప్రత్యేకంగా ఇచ్చిన అధికారాలని కోల్పోని విధంగా నియమాలు చేస్తుంది. దీనిలో క్లాజ్ ఏలో రాష్ట్రంలోని కానీ బయటకు కానీ కలప మరియు ఇతర అటవీ ఉత్పత్తులు రవాణా మార్గాల్ని నిర్దేశించవచ్చును. ప్రభుత్వం ఏం చేస్తుందంటే, ఇంటూ ది స్టేట్ ఆర్ ఫ్రమ్ ది స్టేట్ టు అవుట్సైడ్ ది స్టేట్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ టింబర్ విషయంలో రవాణా మార్గాల్ని ప్రభుత్వం నిర్దేశించవచ్చు. అలాగే ఈ సెక్షన్లో సబ్సెక్షన్ 2లోని క్లాస్ బిలో ఏం చెప్తుందంటే, అటవీ అధికారి నుండి తగు అనుమతి పత్రాలు అంటే రవాణా పత్ర ట్రాన్సిట్ పర్మిట్స్
ఆ పర్మిట్స్ని రవాణా పర్మిట్ ముద్రలు వేసేందుకు, అంటే ట్రాన్సిట్ మార్క్స్ని వేసేందుకు, కలప మీద రవాణా ముద్రలు వేసేందుకు కూడా ప్రభుత్వం నియమాలు చేస్తుంది. అలాగే సబ్సెక్షన్ 2 క్లాస్ సి ప్రకారం సదరు అనుమతి పత్రాలు ఇవ్వటానికి, అలాగే రవాణా ముద్రలు వేయటానికి ఫీజు చెల్లించట కొరకు అవకాశం కల్పించుట. సో ఇలా చేయాలంటే కొంత ప్రభుత్వానికి ఫీజు రూపంలో కట్టాలి కాబట్టి ఆ ఫీజుని నిర్ణయించడం కూడా ప్రభుత్వం ఈ సెక్షన్ కింద సబ్ క్లాస్ కింద చేయవచ్చు, సబ్ క్లాస్ సి కింద చేయవచ్చు. అలాగే సెక్షన్ 29 సబ్సెక్షన్ 2 క్లాస్ డి కింద ఏదైనా కలప లేదా అటవీ ఉత్పత్తుల రవాణాకు సంబంధించి పైకము, సుంకం, ఫీజు, రాయల్టీ, సర్వీస్ ఛార్జెస్ ఆపుటకు, పరిశీలించుటకు, రవాణా ముద్ర వేయుటకు అవకాశం కల్పిస్తుంది. అంటే ఈ పనులు చేయటానికి సర్వీస్ ట్యాక్సెస్ కలెక్ట్ చేయవచ్చు సెక్షన్ క్లాస్ డి కింద. సో అలాగే క్లాస్ ఏ కింద సదరు అటవీ అధికారి ఏదైనా వ్యక్తి కలప డిపోను నడుపుకొనుటకి, కలప నిల్వ ఉంచుకొనుటకు అవకాశం కల్పించవచ్చు. సో క్లాస్ ఏ కింద కలప డిపోను నడుపుకోవటానికి లేదా కలప డిపోను నడుపుకుంటకు, కలప నిల్వ ఉంచుకుంటకు అనుమతులు ఇవ్వవచ్చు. అలాగే క్లాజ్ ఎఫ్ కింద అక్రమ రవాణా నిరోధించుటకి చెక్ పోస్టులు, అడ్డుకట్టలు నిర్మించుటకు అవకాశం కల్పించవచ్చు. సో ఈ సెక్షన్ ప్రకారం, అంటే సెక్షన్ 29 సబ్సెక్షన్ 2 క్లాస్ ఎఫ్ ప్రకారం చెక్ గేట్స్, చెక్ పోస్టులు ఏర్పాటు చేసే అధికారం ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి అలాగే ప్రభుత్వానికి కలదు ఈ సెక్షన్ ప్రకారం. అలాగే సెక్షన్ 29 సబ్సెక్షన్ 2 క్లాస్ జీ కింద కాలువలో, నదుల్లో అట్టి అడ్డంకులకు నిర్మించుటకు లేదా తొలగించుటకు అవకాశం కల్పించుట. కాలువల్లో, నదుల్లో ఎవరైనా కలపను దారి మళ్లించి, రవాణా అవుతున్నటువంటి కలపను దారి మళ్లించడానికి అడ్డుకట్టలు ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. అలాంటి వాటిని తొలగించడానికి కూడా ఈ సెక్షన్ కింద మనకి అనుమతి కలదు. అలాగే సబ్సెక్షన్ 2 క్లాజ్ హెచ్ కింద మార్కెట్లో కోత మిషన్ల మీద, కన్వర్షన్ యంత్రాల మీద, కలప మీద ఉన్న ముద్రలను మార్పు చేయుటకు వాడు పరికరాలను నియంత్రించవచ్చు. ఈ ముద్రలు కలప మిషన్ల మీద డిపార్ట్మెంటల్ స్టాంప్స్ మార్పు చేసే యంత్రాలని నియంత్రించవచ్చు. చాలా వరకు ఈ కలప మార్కెట్లో కలప మిషన్లు, కోత మిషన్లు, కన్వర్షన్ మిషన్లు, వాటి మీద డిపార్ట్మెంటల్ ముద్రలు ఏర్పాటు చేస్తారు. ఆ ఏర్పాటు చేయడానికి ఈ సెక్షన్
29 క్లాస్ 2 సబ్సెక్షన్ 2 క్లాస్ హెచ్ కింద డిపార్ట్మెంట్కి అధికారం కలదు. అయితే క్లాజ్ ఐ కింద కలప సంపద ముద్ర వాడకం, నమోదు ఫీజు నియంత్రించవచ్చు. కలప సంపద వాడకం ఫీజు లేదా నమోదు ఫీజు ఇంత స్టాక్ ఉంటే ఆ స్టాక్కి సంబంధించినటువంటి కలప నమోదు ఫీజు అంటే స్టాక్ వెరిఫికేషన్ ఫీజు కూడా ప్రభుత్వం ఈ సెక్షన్ కింద నియంత్రించవచ్చు. అలాగే సెక్షన్ 29 సబ్సెక్షన్ 2 క్లాస్ జే కింద గంధపు కలపకు సంబంధించి అంటే శాండల్వుడ్కి సంబంధించి మార్కెట్లో అకౌంట్స్ని నిర్వహించడానికి అవకాశం కల్పించడం. జనరల్గా మార్కెట్లో గంధపు కలప నిల్వలు లేదా వాటి అకౌంట్స్ ఎట్లా ఉంటాయంటే, సో క్రాఫ్ట్స్ షాప్స్లో కానీ లేదా అగరబత్తి ఇండస్ట్రీస్లో కానీ, శాండల్వుడ్ని సోప్ ఇండస్ట్రీస్లో కానీ ఈ శాండల్వుడ్ని వాడతారు. వాటి యొక్క అకౌంట్స్ని మేనేజ్ చేయడానికి అకౌంట్స్ నిర్వహించుకోవడానికి అవకాశం కల్పించే అధికారం ప్రభుత్వానికి కలదు. అలాగే సెక్షన్ 29 సబ్సెక్షన్ 2 అండ్ క్లాస్ కేలో నదీ తీరంలో కలప నిల్వ ఉంచడానికి బ్రిడ్జెస్, లాకులు, ప్రజా కట్టడాలు సురక్షితంగా ఉంచడానికి చర్యలు తీసుకున్నట్టుగా ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు చేయవచ్చును. సో స్టాకు నదీ తీరంలో కలపను స్టాక్ ఉంచేటువంటి స్టాక్ పాయింట్స్ని, బ్రిడ్జెస్ని, లాక్స్ని, ప్రజా కట్టడాలని సంరక్షించడంలో చర్యలు తీసుకోవటానికి ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు చేయవచ్చు. అలాగే సెక్షన్ 29 3 కింద సెక్షన్ 29 సబ్సెక్షన్ 3 కింద నిర్దేశించిన స్థానిక ప్రదేశాలను ఈ విభాగం పరిధిలోనికి రాకుండా నోటిఫికేషన్ ద్వారా సడలించవచ్చును. నిర్దేశించిన స్థానిక ప్రదేశాలను ఈ విభాగంలోనికి రాకుండా అంటే కొన్ని స్థానిక ప్రదేశాలు ఈ ట్రాన్సిట్ రూల్స్లోనికి రాకుండా ఒక నోటిఫికేషన్ని ద్వారా సడలింపు చేయవచ్చును. అలాగే సెక్షన్ 29 సబ్సెక్షన్ 4లో పైన తెలిపిన నిబంధనలని ఉల్లంఘించిన వారికి ఏపీ ఫారెస్ట్ యాక్ట్ 1967 కింద అంటే ప్రిన్సిపల్ యాక్ట్ కింద జరిమానాలు పైన మనం తెలుసుకున్నటువంటి కే వరకు ఉన్నటువంటి నియమాలని ఉల్లంఘిస్తే ఏంటి శిక్ష. నేరాలైతే పైన తెలిపిన వాటిలో నేరం జరిగితే శిక్ష ఏంటంటే సెక్షన్ 29 సబ్సెక్షన్ 4 క్లాజ్ ఏ సబ్ క్లాజ్ 1 కింద శాండల్వుడ్, రెడ్ శాండర్స్ కేసుల విషయంలో అయితే 3 నెలల నుండి సంవత్సరం మించకుండా జైలు శిక్ష, 10,000 రూపాయల జరిమానా. అలాగే సెక్షన్ 29 సబ్సెక్షన్ 4 క్లాజ్ ఏ సబ్ క్లాజ్ 2 ప్రకారం
మరి ఇతర కేసుల్లో అంటే శాండల్వుడ్ రెసిడెన్స్ కాకుండా ఇతర కేసుల్లో ఏదైనా నేరం చేస్తే 1 సంవత్సరం జైలు శిక్ష, 2,000 రూపాయలు జరిమానా లేదా రెండూ కూడా విధించవచ్చు. అదే ముద్దాయి సెక్షన్ 29 సబ్సెక్షన్ 4 క్లాజ్ B(1) ప్రకారం సూర్యాస్తమయం తర్వాత మరియు సూర్యోదయానికి ముందు ఏదైనా నియమాలను ఉల్లంఘిస్తే, అతిక్రమిస్తే లేదా నిందితుడు గతంలో శిక్ష అనుభవించి ఉంటే అప్పుడు సదరు మ్యాజిస్ట్రేటు ఏం చేస్తాడంటే సెక్షన్ 29 సబ్సెక్షన్ 4 క్లాజ్ B సబ్ క్లాస్ 2 కింద సదరు పరిధిలో గల మెజిస్ట్రేటు రెట్టింపు జరిమానాని విధించవచ్చు. రెట్టింపు జరిమానా అంటే పైన తెలిపినట్లుగా 1 సంవత్సరం జైలు 2,000 రూపాయలు కాకుండా 2 సంవత్సరాల జైలు 4,000 రూపాయలు జరిమానా విధించవచ్చు. ఇది ప్రిన్సిపల్ యాక్ట్లో ఏపీ ఫారెస్ట్ యాక్ట్ 1967లో ఉన్నటువంటి శిక్ష. అదే అమెండ్మెంట్ అయిన యాక్ట్లో ఏముందంటే ఎవరైనా వ్యక్తి రూల్స్ని అతిక్రమించినట్లా రెడ్ శాండర్స్, శాండల్వుడ్ మరియు షెడ్యూల్ ట్రీ విషయంలో నేరం చేస్తే ఆ వ్యక్తికి 10 సంవత్సరాల జైలు, 10 లక్షల రూపాయల జరిమానా విధించవచ్చు. సో ఇంత ముందు ఉన్న సెక్షన్స్లో కూడా ఇదే పనిష్మెంట్ ఉంది. సో ఈ సెక్షన్ కింద కూడా ఈ నేరం జరిగిన ప్రదేశాన్ని బట్టి సెక్షన్ 29 సబ్సెక్షన్ 4 క్లాజ్ 1 కింద శాండల్వుడ్, రెడ్ శాండర్స్ విషయంలో అయితే ఏపీ ఫారెస్ట్ అమెండ్మెంట్ యాక్ట్ కింద 10 సంవత్సరాల జైలు, 10 లక్షల జరిమానా. అదే సెక్షన్ 29 సబ్సెక్షన్ 1 క్లాజ్ 1A క్లాజ్ 1 సబ్ క్లాస్ ఏలో మొదటిసారి నేరం చేస్తే 5 సంవత్సరాల జైలు శిక్ష లేదా 3 లక్షల రూపాయల జరిమానా. అదే సబ్ క్లాస్ బిలో రెండోసారి నేరం చేస్తే 7 సంవత్సరాల జైలు లేదా 5 లక్షల జరిమానా విధించవచ్చు. ఇది శాండల్వుడ్, రెడ్ శాండర్స్ విషయంలో. అదే ఎవరైనా వ్యక్తి వాల్యుబుల్ టింబర్ విషయంలో కాకుండా ఇతర అటవీ నేరాలు విషయంలో నేరం చేస్తే 3 నెలల నుంచి 5 సంవత్సరాల జైలు లేదా 5,000 నుంచి 30,000 రూపాయలు జరిమానా విధించవచ్చును. ఇది సెక్షన్ 29(1) సబ్సెక్షన్ 1 క్లాస్ 2 ప్రకారం ఏపీ ఫారెస్ట్ అమెండ్మెంట్ యాక్ట్లో నేరం ఇతర అంటే వాల్యుబుల్ టింబర్ కాకుండా ఇతర సాధారణ నేరాల విషయంలో చేస్తే, అదే మొదటిసారి ముద్దాయి నేరం చేస్తే 3 నెలల నుంచి 3 సంవత్సరాల జైలు, 5,000 రూపాయలు జరిమానా. అదే సబ్ క్లాస్ బిలో రెండోసారి నేరం చేస్తే సబ్సిక్వెంట్ అఫెన్సెస్ ఏమైనా జరిగితే 1 సంవత్సరం జైలు లేదా 30,000 రూపాయల జరిమానా ఏపీ ఫారెస్ట్ అమెండ్మెంట్ యాక్ట్ 2016 కింద అమెండ్మెంట్ యాక్ట్ కింద విధించవచ్చును. సో ఇది ఫ్రెండ్స్. సో మీరు చక్కగా
సెక్షన్ 29ని జాగ్రత్తగా గమనించి రవాణాలో ఉన్నటువంటి జరిగినటువంటి నేరాల విషయంలో, కలప విషయంలో కానీ, కలపేతర అటవీ ప్రొడ్యూస్ విషయంలో కానీ నేరం జరిగితే సెక్షన్ 29 ఇన్ ట్రాన్సిట్ జరిగితే ఈ సెక్షన్స్ని జాగ్రత్తగా వాడి కేసు నమోదు చేస్తే మ్యాజిస్ట్రేట్ ముందు మన కేసు గట్టిగా నిలబడుతుంది. శిక్ష కూడా అమెండ్మెంట్ యాక్ట్లో ఎక్కువగా ఉంది కాబట్టి మనం దాన్ని ఛార్జ్షీట్లో కోట్ చేస్తే మరి కేసు బలంగా ఉండి డిపార్ట్మెంట్కి లాభం కలుగుతుందని తెలియజేస్తున్నాను. మీకు దీని విషయంలో ఎలాంటి డౌట్స్ ఏమైనా ఉన్నా, లేదా ఇంతకుముందు మనం తెలుసుకున్నటువంటి సబ్జెక్టులో ఎన్ని డౌట్స్ ఉన్నా, నేను మీకు నా థంబ్నెయిల్లో నా వాట్సాప్ నెంబర్ని మీకు ప్రింట్ చేసి కనిపిస్తూ ఉంటుంది నా ఫోటో కింద. ఆ థంబ్నెయిల్లో ఉన్నటువంటి వాట్సాప్ నెంబర్కి మీ డౌట్స్ని లేదా మీ యొక్క కామెంట్స్ని పంపించాల్సిందిగా కోరుతున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ టు మీ. ఓకే, బాయ్. మళ్ళీ ఇంకొక టాపిక్తో మనం కలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.